టీఆర్ఎస్ బహిరంగ సభలో చంద్రబాబును తిట్టడం తప్ప ప్రజలకు చెప్పింది ఏం లేదన్నారు టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి సండ్ర వెంకట వీరయ్యలు. తన 10 నెలల పాలన ఫెయిలియర్స్ కప్పిపుచ్చుకునేందుకే తమ నాయకునిపై నోరు పారేసుకున్నారని అన్నారు. టీడీపీని చంద్రబాబును తిట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ భవిష్యత్తులో టీడీపీ తమను చిత్తుగా ఓడిస్తుందనే భయంతో తమపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని అన్నారు. టీడీపీ లెటర్ రాస్తే కాంగ్రెస్ ఇస్తే వచ్చిన తెలంగాణను టీఆర్ఎస్ వాడుకుంటుందని ఆరోపించారు. నిన్న పెరేడ్ గ్రౌండ్స్లో జరిగింది తెలంగాణ ద్రోహులు వ్యతిరేకుల సభ అన్నారు. ఈ సభ పెట్టే ముందు ఒక ఎలక్షన్ వేసి చూడు, నీ దమ్ముంటే ఆ ఛాలెంజ్కి రా. ముందు కార్పొరేషన్ ఎలక్షన్ పెట్టావు, ఎమ్మెల్యేలు మార్చుకొని వాళ్ళని రిజైన్ చేయించావు. నీకు నైతిక విలువలు లేవు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు. ఇంకా మీరు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తే మా నాయకుడిని తిట్టినా మేము సహించేది లేదు. తెలుగుదేశం పార్టీ నీకు ధీటైన శక్తిని నువ్వు నమ్మి తెలుగుదేశం పార్టీని విమర్శిస్తున్నావు తప్ప తెలుగుదేశం పార్టీ అంటే నీకు భయం ఎందుకో నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ద్వారా పదవులు అనుభవించిన తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్కరోజు కూడా జెండా పట్టుకుని నాయకులు నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు తప్ప ఒక్క ఉద్యమకారుణ్ణి ప్లేనరీలో మాట్లాడించావా?